మొత్తం ఇదంతా ఫారెస్ట్లో ఉండేది, మొత్తం కొమ్మ చెట్లే. ఇట్లా పాత గుంతకల నుంచి అంతా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు పాత గుంతక పిల్లలంతా. మన స్కూల్ దగ్గర అక్కడ డవ్ ఆడితే నేను చెప్తున్నవారా, అక్కడ డవ్ ఆడితే లేపంటే మొత్తం లేపు వచ్చేవాళ్ళు అందరూ. నేను అట్లా పిల్లలు అంత ఫిజికల్ పిల్లలు ఉండేవాళ్ళు. సో వాట్ ఎవర్ మేబీ ఇప్పుడు ఈ 40 days ప్రోగ్రామ్ ఉంది, కానీ అప్పుడులోనే మనం ఈ గ్రిక్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి రోజు స్టడీ అవర్స్ పెట్టి ఆ తర్వాత ఎగ్జామ్స్ కరెక్షన్ చేయించి మనం గ్రిక్స్లో కప్పులు కొట్టామా, అది ఊరేగించామా, ఆ రోజు సెలవు తీసుకున్నామా, ఆ కాన్సెప్ట్లో ఉండేవాళ్ళం. సో 2005 మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. 2005 to 2015 ఇక్కడ పనిచేస్తాను. ఆ టైంలో మళ్ళీ మన పిల్లలు ఒక 2 పిల్లలు ఇంటర్నేషనల్ ఆడారు. కనీసం అంటే ఒక నాకు తెలిసి 90 నుంచి 100 మధ్యలో నేషనల్స్ ఆడుంటారు. మిగతా అలాగే ఒక 2 పిల్లలు ఇంటర్నేషనల్ కూడా ఆడారు. ఒకడు రవి అని చెప్పి ఫస్ట్ పిల్లడు ఇక్కడ రవి ఇంటర్నేషనల్ ఆడాడు. ఆ తర్వాత రీసెంట్గా చనిపోయాడు పిల్లడు ఇక్కడ. యాక్చువల్గా అదే షార్ట్ బాల్ నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు షార్ట్ బాల్ గురించి తెలియదు. ఇక్కడ ఏ గేమ్స్ ఉన్నాయన్నప్పుడు నాకు శంకర్ సారు జనరల్గా ఈ గ్రిక్స్తో చూస్తుండేవాళ్ళు. మేరీ మేడం సజెషన్తో సార్ గ్రిక్స్ తీసుకెళ్ళేవాళ్ళు. నేను మెటీరియల్ కూడా కొనడానికి గ్లవ్ కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఆ షార్ట్ బాల్ గురించి నేను పక్కన రోటరీ స్కూల్కి వెళ్ళి రోటరీ స్కూల్ సీనియర్ దగ్గర ఒక వారం రోజులు గేమ్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మన పిల్లలకి ఇక్కడ గేమ్ని ఇంట్రడ్యూస్ చేశాను. అదే గేమే ఈరోజు మనం స్కూల్ శాసించే స్థాయికి వచ్చింది. జిల్లాని కానీ రాష్ట్రాన్ని కానీ శాసించే స్థాయికి ఈ స్కూల్ షార్ట్ బాల్ అంటే అట్లా పెట్టాం ఒక స్టేజ్లో 2005 నుంచి 2015 మధ్యలో. అదొకటే కాదు, మన పిల్లలు నేషనల్స్ ఆడిన దాంట్లో వాలీబాల్ పిల్లలు నేషనల్స్ ఆడారు, ఈ స్కూల్ పిల్లలు. అలాగే క్రికెట్ ఆడారు, నూరుగాడు, చాలామంది అన్ని గేమ్ల్లోనూ నేషనల్స్ ఆడారు. ఇంకా డిసిప్లిన్ ఇవన్నీ కామన్ ఉండాలి కాబట్టి అప్పట్లో కుట్టేవాళ్ళం. ఇప్పుడున్న జనరేషన్ అంత డిసిప్లిన్ పెట్టకపోదు. కానీ ఈరోజు నేను హెడ్ మాస్టర్గా లేదంటే మండల ఎడ్యుకేషన్గా పనిచేసినా సరే డిసిప్లిన్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇంతవరకు. నేను ఎక్కడ మండలంలో ఏ స్కూల్కి పోయినా ఆ కన్సర్న్ టీచర్స్ చెప్తాను, డిసిప్లిన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఏమైనా ఉంటే ముందు నేను ఉంటాను, నా తర్వాత మీకు ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కడ అది కాంప్రమైజ్ కావద్దని చెప్తాను. ఈవెన్ నా స్కూల్లో ఈ రోజు కూడా ఆలూరు గవర్నమెంట్ స్కూల్ టు హెచ్ఎం నేను భోగులు కానీ అడవి కటింగ్లు కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కానీ ఎక్కడ ఎవరు కనబడరు. మళ్ళీ పక్కనే నెంబర్ 1 స్కూల్ ఉంటుంది, అక్కడ పీఈటీ లేడు పాపం. కానీ అక్కడ మా పిల్లల్ని నేను చూస్తే చెప్పేస్తాను, ఇది మా స్కూలు ఇది వేరే స్కూల్ అని. ఎందుకంటే ఆ బిహేవియర్ కానీ ఆ కటింగ్ బట్టి చెప్పేస్తాను నేను. సో పీఈటీ అనేవాళ్ళు నిజంగానే చెప్తున్నాను, ఈరోజు నేను హెచ్ఎం ఎంబీఓ అయినా సరే ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ వేరు, ఆ ఇంటిమేసీ వేరు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న ఉదాహరణ, కనకదుర్గ మేడం కొద్దిగా ఫోన్ చేశాను, వద్దులేండి అన్నారు. మేడం బ్యాచ్ పాఠాలు చెప్పకపోయినా మీరు పనిచేసే టైంలో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు రండి మేడం అంటే వచ్చారు మేడం. కానీ పీఈటీకి అట్లా కాదు, అన్ని క్లాస్ పిల్లలు టచ్లు ఉంటారు, అందరూ టచ్ ఉంటారు. కాబట్టి మాది యూనివర్సల్ ట్రూత్ ఉన్నట్టు సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది మాది. మీరందరూ కూడా మీ స్థాయిలో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎవరికి వాళ్ళు మీరు చదువుకున్న దాన్ని బట్టి లేదంటే మీ ఇంట్లో ఇచ్చిన కోఆపరేషన్ బట్టి మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కరు ఒక స్టేజ్లో సెలెక్ట్ అయ్యారు. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉపయోగపడుతున్నాం, ఈ 2 కాన్సెప్ట్లో గుర్తుంచుకోండి. ఒకరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఒకరు ఇంకో పని చేయవచ్చు, ఇంకోటి చేయవచ్చు. ఇది కాదు ఇంపార్టెంట్. మనం వచ్చిన తర్వాత సొసైటీలో ఎట్లా బతకాలి, సొసైటీలో ఎట్లా మింగిల్ అవ్వాలి, సొసైటీలో మనం ఎట్లా ఉండాలి అనేది తెలుసుకున్నాం. కాబట్టి మనం చేస్తున్న ప్రొఫెషన్లో ఇంకా ఏంటంటే మనకి ఎప్పుడు తృప్తి ఉండదు. అదేందా మన కింద నుండి చూసినప్పుడు మనం ఇంకా ఆడుకుంటూ బాగున్నామని సాటిస్ఫాక్షన్తో మనం బతుకుతాం. మన పైన నుండి చూస్తే మన జీవితంలో సాటిస్ఫై ఉండదు మనకి. కాబట్టి మన కింద నుండి చూడండి. కాబట్టి మీరు చేయండి. ఇంకా ఏమైనా వీలు ఉన్నట్టయితే మీ దగ్గర బంధువులకి, మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెలకి చూడండి. తల్లిదండ్రులు మాత్రం మర్చిపోదు ఫస్ట్ టైం. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏదైనా ఆపద ఉంది, అందరినీ ఆ గ్రూప్లో ఇక నా కొడుకు ఒక బీటెక్ సీట్ వచ్చింది, లేదా ఒక 8 సీట్ వచ్చింది, బట్ ఫీజు కట్టడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఒక మెసేజ్ సాయం చేయండి అని కూడా ఎక్కర్లేదు, జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి అండర్స్టాండ్ చేసుకొని బెంగళూరులోనే ఉంటాను, నాకు ఫోన్ చేయి, నేను వచ్చి కలుస్తాను, నీకేమైనా అక్కడ అవసరం అయితే హెల్ప్ చేస్తాను. ఆ విధంగా హెల్ప్ చేయొచ్చు. రవి మన మధ్యలో లేడు, మీ మధ్యలో లేడు, అబ్బాయి చనిపోయాడు. రవి అని రైల్వేలో డ్రైవర్గా పనిచేసేవాడు. ప్లస్ భాష ఎవరి కూడా వాళ్ళిద్దరు పేరుతో నేను స్కూల్లో బ్యాడ్ లక్ ఏమంటే రవి చనిపోవడం జరిగింది. అయినా సరే దాన్ని భాష కంటిన్యూ చేస్తున్నాడు. నేను కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు నేను పలానా సార్ తీసుకెళ్ళివ్వండి అంటే అది తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సో అంటే నేను అనుకునేవాడిని పోలే వీళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ స్కూల్ని మర్చిపోకుండా ఏదో చేస్తున్నారని. సో వీళ్ళంటి వరకు కూడా మీకు ఎవరైనా అవకాశం ఉన్నట్టయితే మీ ఇంట్లో ఫస్ట్ మీ పేరెంట్స్ని చూసుకోండి, మీ బ్లడ్ రిలేషన్ చూసుకోండి, తర్వాత మీతో చదువుకున్న ఫ్రెండ్స్ని చూసుకోండి. ఇంకా ఏమైనా వీలు ఉన్నట్టయితే మీరు
చదువుకున్న స్కూళ్ళు కూడా ఆలోచించండి. ఏదైనా సరే పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఇద్దరు హెడ్ మాస్టర్ల గారికి, సీనియర్ టీచర్లు, నా సహ ఉపాధ్యాయులకి నా వందనాలు. 94, 98 పూర్వ విద్యార్థుల ఇక్కడికి చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ కుటుంబాలకి నా యొక్క ఆశీస్సులు. బ్యాచ్ 96లో ఇక్కడ జాయిన్ అయ్యాను. మేము జాయిన్ అయినప్పటికీ ఇక్కడంతా 33 ఇయర్స్ సర్వీస్ ఉన్న సీనియర్ టీచర్లు ఉన్నారు ఇక్కడంతా. సో నాకు ఎక్కువగా శంకర్ సార్ క్లోజ్. శంకర్ సార్ నాకు వచ్చినాక మ్యాథ్స్ ఇచ్చారు నాకు. సో బీఎడ్లో చదివింది వేరు, ఇక్కడ టీచ్ చేసే విధానము కొంతవరకు వేరే అవుతుంది. అక్కడ మనము ఒక 9 నెలల్లో ఆడతా పాడతా చదివింటాం బీఎడ్, కానీ పూర్తిగా వాతావరణం అలా ఉంటుంది. సో అక్కడికి ఆడ నేర్చుకున్నది ఇక్కడ వచ్చి స్కూల్లో వచ్చి విద్యార్థుల ముందు బోధించాలంటే టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం శంకర్ సార్. సో సత్యనారాయణకి 90% వెన్నుతున్నా సారే. అక్కడ పోయిన అకామిడేషన్కి, వంటకి, దీనికి అలా నేను. కానీ మీకు నేనేం బోధించలేకపోయాను. అప్పుడు నాకు 6th, 7th ఇచ్చారు. సో మీరు అప్పటికి 9th, 10thలో ఉంటారు. అయినా కానీ మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. సో నేను ఒకటే చెప్తాను, మీరు అందరు పెద్దవాళ్ళు కాబట్టి అన్నీ తెలిసింటాయి, చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు. సో డూ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి, బయట ఫుడ్ తినద్దండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అదే మీ సంపద. ఓకేనా? థ్యాంక్ యూ. మా ఉపాధ్యాయులకు, నా సహోదర ఉపాధ్యాయులకు, ప్రస్తుత మా హెచ్ఎం సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు నా దీవెనలు. ఈ బ్యాచ్కి నేను టీచ్ చేసినాను, ఎందుకంటే మేము జాయిన్ అయింది సెకండరీ గ్రేడ్ టీచర్గా జాయిన్ అయినాము కాబట్టి 6th, 7th క్లాసెస్కి మాత్రమే వెళ్తూ ఉండేవాళ్ళము. అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తుంటే చాలా ఫేసెస్ని చూసినట్టుగా అనిపిస్తుంది, ఎగ్జామినేషన్స్లు కనిపిస్తున్నాయి. మేము జాయిన్ అయినప్పుడు శ్యామాచారి సార్ గారు హెచ్ఎంగా ఉండేవాళ్ళు. మేము 5 మంది జాయిన్ అయ్యాము. సత్యనారాయణ సారు, తర్వాత మధు సారు, నేను, పర్వీను, శచిదేవి 5 మంది 96 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. తర్వాత అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎం సారు కొద్ది రోజులకి రిటైర్ అవుతూ ఉండేవాళ్ళు. తర్వాత అశ్వత్ నారాయణ సార్ గారు హెచ్ఎంగా వచ్చారు. మాకు మేము అపాయింట్ అయింది అప్రెంటిస్ పూర్తి అయ్యేంత వరకు కూడా మధ్యలో ఒకసారి పే చేంజ్ అవుతుంది. అప్పుడు తర్వాత అన్నిట్లో కూడా సారే. అప్పుడు సారు అయితే నేను జాయిన్ అయినప్పటికీ నేను ఈ స్కూల్లోనే చదివిన స్టూడెంట్ కాబట్టి అందరూ కూడా మా ఉపాధ్యాయులే. నేను జాయిన్ అయినప్పటికీ జాయిన్ అయ్యాను. చాలా బెరుగ్గా ఉండేది, అందరితో పాటు కూర్చోవాలంటే స్టాఫ్ రూమ్లో చాలా బెరుగ్గా ఉండేది. మేడం వాళ్ళందరూ కూడా ఒక వైపు మమ్మల్ని, అప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక టేబుల్ ఇచ్చి అక్కడ కూర్చోండి మీరు అని చెప్పినారు. మేము ఏం మాట్లాడే వాళ్ళం కాదుకోవాలంటే ఇంటర్వెల్ కానీ మధ్యాహ్నం కానీ బయట పోయి అక్కడ పోయి మాట్లాడుకొని వస్తూ ఉండేవాళ్ళము. అట్లా టీచర్గా జాయిన్ అయినా కూడా నేను స్టూడెంట్ కానీ చాలా రోజులు బెరుకుగా ఉంటూ వచ్చి కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ అప్పుడు బెంచీల పైన నంబర్లు వేయడం, అన్నిటికీ మా బ్యాచ్ని మాతో పాటు సావిత్రం మేడం అని ఉండేవాళ్ళు. ఆ మేడంని మమ్మల్ని అన్నిటికీ పిలిచి మీ అట్లాంటి టీం ఉందంటే గిన ప్రైవేట్ స్కూల్స్ కూడా బాగా రన్ చేయొచ్చు అని చెప్పి బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇట్లా పెద్దవాళ్ళ మధ్యలో నేను టీచర్గా జాయిన్ కావడము, తర్వాత సహోపాధ్యాయులందరినీ కూడా గౌరవించడము అనేది నాకు అప్పటి నుండి కూడా అందువల్ల బాగా అలవాటైందని అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఉండేది 1-2 పిల్లలు ఉంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా పిల్లల్ని ఏ పని చేయించకూడదు, మేము రాజాలాగా చూసుకోవాలి, మా పిల్లల్ని రాణిలాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ పిల్లల్ని ఎప్పుడూ కూడా సేవకులుగానే భావించేంత వరకు పిల్లల్ని గారాబం చేయొచ్చు. అప్పటి నుండి పిల్లలకు చిన్న చిన్న పనులు చెప్తూ బాధ్యతగా ఉండేటట్లుగా నేర్పించాలి. అంతేకాకుండా వాళ్ళు అడిగినవన్నీ కొనిపెట్టడము ఇలా చేస్తూ పోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి దక్కనప్పుడు వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడము, దొంగతనాలకి పాల్పడము, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద ఎదురు తిరగడము, ఇలాంటివి చేస్తున్నారు. మీ అందరూ కూడా పిల్లలు ఈ ప్రజెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మా పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వకూడదు, మా పిల్లలు అట్లా ఉండాలి, మా పిల్లలు ఇట్లా ఉండాలి, లేట్ వచ్చినా ఏమనకూడదు,
ఇట్లాంటివి ఉన్నాయి. దానివల్ల ఎవరు పాడైపోతున్నారు అనేది తల్లిదండ్రులుగా మీరు ఆలోచించుకోవాలి. మంచి పిల్లలుగా ఎదుగుతారు వాళ్ళు. అది నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల్ని బాగా పెంచుకోవాలని. తర్వాత ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియదు. మిత్రులకి, నా సహా ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు. వేదిక కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి స్కూలుతో మీకు ఏ విధమైన అనుభవం ముందు విద్యార్థులుగా ఉపాధ్యాయ వృత్తిలో వచ్చిన తర్వాత నేను హెచ్ఎంకి వచ్చినటువంటి స్కూల్తో అనుబంధం ఉంది అందరికి. కాబట్టి నేను వేరే పనులలో ఉంటే కూడా మిత్రులు సత్యనారాయణ గారు రావాలి జరుగుతుంది కాబట్టి కార్యక్రమం కంటే నేను ఆ ప్రోగ్రామ్ పోస్ట్ చేసుకుని వచ్చాను. ఎందుకు నేను ఎక్కువ పెట్టుకోవడానికే చాలా గతంలో లేదు, ఇది వచ్చింది కాబట్టి ఈ సంస్కృతి చాలా మంచిదే. సంస్కృతిని మంచిగా మలుచుకుంటే ఎంత గొప్పదైనా అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్ ఉన్నాం కాబట్టి మేము జోన్ మొత్తంలో ఎక్కడ ఖాళీ ఉన్నా అక్కడికి పోవాలి, తప్పదు. మాకు ఒక జిల్లాకి సంబంధం లేదు. కాబట్టి చిన్నగా చెప్తే ఇప్పుడున్నటువంటి వక్తలు మాట్లాడిన ప్రతి మాట స్కూల్ గురించి గొప్పదే, స్కూల్ ఎప్పుడూ గొప్పదే. అటువంటి ప్రత్యేకమైన స్కూల్ ఇది, దీనికి మంచి పేరు ఉంది. ఆ రోజుల గురించి మీకు చెప్పారు వీళ్ళంతా. మీరు చదువుతున్న రోజుల్లో ఏ విధంగా ఉంది స్కూలు, ఎంత గొప్పగా ఉంది, ఆ టీచర్లు ఎంత గొప్ప వాళ్ళు అని చెప్పారు. అది 100కి 100 సక్సెస్. వాళ్ళు పెట్టినటువంటి విద్య భిక్షానికి కానీ ఒక ప్రధానమైనటువంటి పాత్రలో మనం పోషించడానికి కానీ ఉపయోగపడుతుంది. నేడు నిజంగా అంత వచ్చి కర్నూలులో చేరిపోయారు, చుట్టుపక్కల ప్లేస్ లేదు. నేను పోతుంటే కొంతమంది నాకు గుంతకల్ హెచ్ఎంకే స్కూల్ అని నాకు తెలియదు, ఆ స్కూల్కి వెళ్ళొద్దు సార్ మీరు అని చెప్పారు. అంటే ఇప్పుడు పరిస్థితులు అప్పటికి కాదు. స్కూలు మంచిదే. చాలా వ్యక్తులు అంటే టీచర్స్ కాదు, పిల్లల్లో కూడా పిల్లల తల్లిదండ్రుల స్వభావం అని చెప్పారు. నాకు అంతా తల్లిదండ్రుల స్వభావం చెప్తే అయినా నేను కొన్ని ఛాలెంజ్ తీసుకునే విషయం నాది. ఏమన్నా కానీ నేను ఒక శ్రీశ్రీ కొటేషన్ నమ్ముతా, మీరు కూడా దాన్ని తీసుకోండి. ఏం చెప్పాడంటే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. వీరే అంటే సొసైటీ. ధైర్యముతో ముందుకు పోతే వాహా వాహా అంటారు. అదే చేతగాక ఎనికిపోతే వీడిని ఎవడు పొమ్మన్నాడు రా మేము చెప్తే లేదు, చేతగానోని తిట్టేది వాళ్ళే, పొగిడేది వాళ్ళే. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది ఎప్పుడు వర్తిస్తుందంటే, చేయాలనుకున్నది మంచిగా అయినప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనం చెప్పాలి అనుకుంటే కూడా మనం భయపడతాం, ఎందుకులే మాకు పోతే పోయి ఎట్లా. అటువంటి పరిస్థితుల్లో పిల్లలను కూడా మనం పెంచుతున్నాం. వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి, ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. నా స్టాఫ్స్ ఇక్కడ ఉన్నారు, 2-3 నా దగ్గర పనిచేసేవాళ్ళు. వృత్తిలో ఇప్పుడు చాలా కఠినంగా ఉంటాం. కఠినంలో అంటే మన వాళ్ళను మనమే చెడగొట్టినట్ల 100కి 100 పాళ్ళు మనలో. ఇక్కడ వచ్చినప్పుడు అయినా నేను తీసుకొని వచ్చాను గలాట్లు. పిల్లలని తిడితే టీచర్ల మీదకి రావడం, పిల్లలను అరిస్తే రావడం. మా పిల్లలు ఎప్పుడైనా వస్తే చాలా జరిగింది. ఒక 6 నెలల్లో కొంత భావించాలి. మనం స్నేహితులుగా భావించి కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అవుతారు. పిల్లలు ఏమి ఏంటి ప్రాబ్లం చెప్పినప్పుడు అది సాల్వ్ చేస్తే పిల్లలు సక్రమైన మార్గంలో వస్తారు. లేదంటే పిల్లలు మటుకు చెడుదారులు పట్టేది వాస్తవమే. పిల్లలను పంపించిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులు బాగానే ఉంది, కొన్ని పిల్లలతోనే ఈ స్కూల్లో ఇప్పుడున్నటువంటి ప్రాబ్లం. 80% ఆఫ్ ది స్టూడెంట్స్ మోస్ట్ ఇంటెలిజెంట్ పిల్లలు చాలా బాగున్నారు. 20% పిల్లలు ప్రతి కాంపిటీషన్లో సై అంటారు. ఒక 20% అంటే అది పరిసరాల ప్రభావం ఉండొచ్చు. ఎందుకంటే మీకు తెలుసు, మనకు తెలుసు, పరిసరాల ప్రభావంతో ఉంటే వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాము. తల్లిదండ్రుల వల్లనే పిల్లల్ని మేము పిల్లల్ని ఎప్పుడు బ్లేమ్ చేయము. పిల్లలకు తెలియదు, దానికి కారణము తల్లిదండ్రులే. కాబట్టి మీ పరిస్థితులు ఇక్కడ పిల్లలు కూడా ఉంటారు, కొంతమంది చదువుతాను వస్తుంటారు, రోజు ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. మేము మటుకు చాలా కఠినంగా ఉంటాం సార్, చాలా సీరియస్గా ఉంటాం. ఆ సీరియస్లో ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొన్నాం, తప్పదు. ఇప్పుడు మనము నవమి పనులు చేయడం అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని మేము చేస్తున్నాం. మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలతో చేయండి, భవిష్యత్తు ఇవ్వండి. కాకపోతే స్నేహితులుగా చూడండి పిల్లల్ని. డిక్టేటర్ చేస్తే పిల్లలు మారరు. వాళ్ళు ఓపెన్ అయితే వాళ్ళ పరిస్థితి చెప్తే దానికి అనుకూలంగా చేస్తాం. కాబట్టి అటువంటి సహకార విషయం నేను కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను కూడా ఒక ఫిజికల్ డైరెక్టర్ నుంచే వచ్చాను. ఇక్కడ
నేను కూడా ఫిజికల్ రైట్ చేశాను. నేను వైఎంసీ కాలేజ్ ఆఫ్ మద్రాసులో పిహెచ్డి చేసి కంప్లీట్ చేసి ఎక్కడో పోవలసిన వాడిని ఇక్కడికి వచ్చిన సాధించాము. మిగతాది కాలే బికాస్ ఆఫ్ తల్లిదండ్రుల నాన్ కోఆపరేషన్. అమ్మ తల్లులు మీకే చెప్తున్నా, సౌకర్యాలు కల్పించినా కూడా దెబ్బ తినవలసింది మనమే. ఎందుకు చెప్తున్నానంటే నేను 10 సంవత్సరాలు గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తే ఏ తల్లి పిల్లల్ని ఎంకరేజ్ చేయదండి, ఆడపిల్లల్ని. తండ్రులు కూడా ఎందుకు ఆ చిన్న చూపు నాకు అర్థం కావటం లేదు. అమ్మాయిలు గీన ఎంత ఉన్నత స్థానానికి ఎదిగితే సమాజము అంత ఉన్నత స్థానంలో ఉంటుంది, లేదనుకుంటే లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అలా అమ్మాయిలు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. దానికి తయారు చేసి రమ్మంటే ఎవరు పంపించరు. వాళ్ళ టాలెంట్స్ ఒక్కొక్క వద్ద ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎటువంటి ఉన్నారు, వీరు తిడుతున్నాడు, ఏం చేయాలి సార్ అంటే తిరిగి కొట్టంట. ఉన్నంత వరకు నువ్వు నాకు చెప్తావు, లేనప్పుడు ఏం చేస్తావు? అందరూ అబ్బాయిలు చేయరు, చిరుగు అబ్బాయిలు ఉంటారు కామన్ స్కూల్లో. వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళే కావాలి. అటువంటి సంఘటన వల్ల వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తింటాం, భోజనం చేస్తాం, సాయంత్రం కూడా తింటాం. కాబట్టి వ్యాయామం ఫిజికల్ యాక్టివిటీస్కి నా ఉదయం చేస్తేనే ఆ రోజు టిఫిన్ తింటామని ఒక నియమం పెట్టుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. మనము ఎంతకాలం బతికినామని కాదు, ఆరోగ్యంతో బతికితే సొసైటీకి కుటుంబానికి కూడా మనం సేవలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మొదటిగా నా పేరు కె కిరణ్ కుమార్, డి సెక్షన్. ఓకే, నేనే ఇప్పటి లేచి నిలబడచ్చు, నిలబడలేనంత పరిస్థితులు అయితే లేము. అసలు డి సెక్షన్, ఇమ్రాన్ డి సెక్షన్, డి సెక్షన్, శివప్రసాద్ డి సెక్షన్, సురేంద్ర బి సెక్షన్, మస్తాన్ డి సెక్షన్, రామాంజీ సి సెక్షన్, గణేష్ కుమార్ సెక్షన్ రాయలేదు, గణేష్ కుమార్, లక్ష్మీ నరసయ్య సి సెక్షన్, రాజశేఖర్ రెడ్డి ఏ సెక్షన్ డి సెక్షన్ తెలియదు, డి, షకీల్ బాషా ఏ సెక్షన్, రజబ్ హుస్సేన్ ఏ సెక్షన్, అబ్దుల్ హమీద్ డి సెక్షన్, భరత్ ఏ సెక్షన్, శాషావలి బి సెక్షన్, హనుమేష్ ఏ సెక్షన్, ఫిరోజుద్దీన్ డి సెక్షన్, మధుకుమార్ ఏ సెక్షన్, కాజా మొయినుద్దీన్ డి సెక్షన్, గౌసియా ఏ సెక్షన్, వెంకటేశులు బి సెక్షన్, డి సెక్షన్, రామాంజనేయులు సి సెక్షన్, వరలక్ష్మి బి, పర్వీన్ ఏ సెక్షన్, నూర్ జహాన్ ఏ సెక్షన్, ఇర్ఫానా ఖానం ఏ సెక్షన్, అరుణా కుమారి బి సెక్షన్, విశాలాక్షి బి సెక్షన్, లావణ్య బి సెక్షన్, శశికళ బి సెక్షన్, రేణుకమ్మ బి సెక్షన్, చంద్రకళ బి సెక్షన్, భాగ్యలక్ష్మి బి సెక్షన్, లక్ష్మి బి సెక్షన్. మా నెక్స్ట్ పాలిటిక్స్లోకి పోవచ్చు. కల్పన బి సెక్షన్ 2 సార్లు రాసిన, ఎస్తేర్ సి సెక్షన్, ఖైరున్ బి సెక్షన్. అందరికీ తెలుసు సార్. ఒక చిన్న విషయం సార్, మేము రవి, నేను భాష బెంచ్ ఇచ్చాము స్కూల్కి, దాంతోపాటు స్కాలర్షిప్ టైప్ కూడా చేసాము. సో అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అది కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది మనం ఒక చిన్న మంచి పని చేయబోతున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు మన గ్రూప్లో మెన్షన్ చేయండి. ఈ సంవత్సరం నుంచి అది మరీ స్టార్ట్ చేద్దాం. అది ఆగడానికి కారణం ఏంటంటే రవి లేకపోవడం. వాడిని గుర్తు చేసుకోవడం కూడా చాలా ఆనందం, కానీ వాళ్ళు లేనందుకు బాధ. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం, వాడు మొదలు పెట్టిన దాన్ని, సారీ నేను మాల్లో ఉన్నాను, కొంచెం ఆవేశంలో అంటున్నాను, క్షమించండి. రవి చాలా ఆత్ముడు కాబట్టి వాడు అంటున్నాను. అతను లేడు, ఆ లోటుని పూడ్చడం మన వల్ల కూడా కాదు. కానీ అతను ఒక ఆశయంతో, అతనికి ఉన్నా లేకపోయినా కూడా మొదలుపెట్టిన కార్యక్రమం ఉన్నది. మనందరి సహకారంతో దాన్ని ముందుకు తీసుకుపోదాం. నా వంతు నేను ప్రతి సంవత్సరం ముందుకు వస్తా. మీ వంతు మీ మనసులో మీరు ఏదైనా అనుకోండి, అది చేసే బాధ్యత భాషాపైది, నాది. నాతో పాటు కలిసి వస్తే ఎంతమంది అయినా సరే మనమంతా ముందుకు పోదామా? ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక 5 మందికైనా చేయుద్దాం. ఆ సంఖ్య పెరిగితే సంతోషమే, ఆ సంఖ్య తగ్గుకోకున్నట్లు చూసుకుందాం. నాతో పాటు మనతో పాటు వచ్చే వాళ్ళంతా
మంచి సంకల్పంతో ముందుకు రండి మనసారా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి నమస్కారం. సార్, మీరు నేర్పించిన విధానాల వల్ల మేము 25 సంవత్సరాలు నెట్టుకొని వచ్చాము, ఇక్కడ దాకా వచ్చాము. ఇంకొక 25 సంవత్సరాలు మీ అనుభవం మాకు నేర్పిన ఈ పాఠాలు ఇంకో 25 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మళ్ళీ మంచి భవిష్యత్తుతో పెద్ద ఉన్నత స్థానాలతో ఇక్కడికి వస్తామని మీకు మాటిస్తున్నాం సార్. చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మాతో పంచుకున్నందుకు. ఈ మరొక 25 సంవత్సరాలు మేము ఎలా బతకాలి, జీవన విధానం దగ్గర నుంచి ఆరోగ్య విధానం వరకు మాకు కరెక్ట్ టైంలో చెప్తున్నారు సార్. ఇది 40 ఏళ్ళ వయసు కాబట్టి ప్రతి ఒక్కరు కాస్త పవర్గానే ముందుకు పోతుంటారు. ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మసలాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన స్నేహితులు, తమ్ముళ్ళు, అన్నలు, బావలు, బామర్తులు, ఎందుకంటే మనం అలానే పిలుచుకుంటాం, ఎవరిని పేరుతో పిలిచే ప్రసక్తే లేదు. బావ, అల్లుడు, అన్న, తమ్ముడు, మన వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ. హలో సార్, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చిన తోటి మిత్రులకు అందరికీ ఉదయపూర్వక వందనాలు. నా పేరు జిఎస్ మహబూబ్ బాషా. నేను ఇక్కడ ఎలక్ట్రికల్ జేఈగా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని మన బాలాజీ అనౌన్స్ చేశాడు, చాలామంది చేయలేచారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఫంక్షన్ అయినా, ఏ గెట్ టుగెదర్ అయినా ఫైనాన్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, డబ్బు దగ్గర తేడా వస్తుంది. కాబట్టి మీరు అందరూ చేయొత్తారు. కాబట్టి అది ఎక్కడ పేర్లు మెన్షన్ అంటే అమౌంట్ మెన్షన్ చేయొద్దండి. మీరు చేయండి, ఇగో నేను చేస్తున్నాను చెప్పండి. ఆ అమౌంట్ మీ బ్యాచ్ తరఫున 94, 95 10th క్లాస్ బ్యాచ్, సారీ 98, 10th క్లాస్ బ్యాచ్ తరఫున మీరు అందరూ ఆ రోజు రండి, అందరూ రండి. వచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ రండి. ఆ రోజు 10th క్లాస్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎంతమంది చేయాలనుకుంటారో ఫిలిస్టేట్ చేయండి. కానీ ఎక్కడ కూడా పేరు, డబ్బు మెన్షన్ చేయకండి గ్రూపుల్లో. మీరు చేయాలనుకుంటే భాషా దానికి కలుపుకుంటాడు, అందరి తరఫున అక్కడ అనౌన్స్ చేస్తాడు. మళ్ళీ ఈ వ్యక్తి డబ్బులు ఇచ్చాడు, ఈ వ్యక్తి డబ్బులు ఇచ్చాడంటే మళ్ళీ వివరాలేమో చులకనగా ఉంటుంది, పిలిస్తే వాళ్ళు రారు. నెక్స్ట్ గెట్ టుగెదర్ కూడా వీళ్ళు ఎవరు రారు. కాబట్టి పేర్లు ఎక్కడ మంచి చేయొద్దు. మీకు మనసులో అభిప్రాయం ఉంది, మనం చదువుకున్న స్కూల్కి నాకు దేవుడు శక్తి ఇచ్చాడు, నేను చేయగలను అనుకుంటారా, భాషకు ఫోన్ చేయండి. భాషాబాయ్ నా పేరు రాసుకో, ఇంత అమౌంట్ రాసుకో అని చెప్పండి. ఆ అమౌంట్ ఆయన కూడా గ్రూపింగ్గానే ఉంచుతాడు. ఆ అమౌంట్ని ఎంత అయిందో దాన్ని బట్టి ఎట్లా చేయాలనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకోండి. ఆ రోజు అందరికీ ఇన్వైట్ చేయండి, గ్రూప్లో పెట్టండి మెసేజ్. అందరూ రండి, అందరూ కలిపి ఆ రోజు చేసే కార్యక్రమాన్ని చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ, నాతో విద్యార్థులకు అందరికీ ఈ వేడుక జరుగుతుందని అసలు కళల్లో కూడా మేము అనుకోలేదు. అందరూ చేసుకుంటున్నారు ఇలా గెట్ టుగెదర్ అంటే ఏదో చేసుకుంటున్నారులే, మేము కలుస్తామా లేదా. వితిన్ 6 months ఆర్ 1 yearలోనే ఇంతమంది వస్తామని అసలు కళలో అనుకోవడానికి కూడా లేదు. కానీ ఒక్కసారికి ఇంతమంది కలిసినామంటే ఎంతో సంతోషం. అదే కాకుండా మేము చదివే స్కూల్లోన మా సార్ వాళ్ళ గురించి ప్రతి నిమిషము, ప్రతి ఫ్రెండ్షిప్ గురించి ప్రతి పాఠంలో మేము చెప్తూనే ఉన్నాం. పీటీ సార్ వస్తున్నారు అంటే సార్ గుర్తుకొస్తారు. ఆ లాస్ట్ నుంచి వస్తాము, లేట్ అవుతుందంటేనే వస్తుందంటే బాగా ఇంతలో కట్టి మాకు కనిపించదు. అక్కడ ముందుగానే మాకు టైం సెన్స్ అనేది ఎలా ఉండాలని నేర్పించిన వ్యక్తి సార్ వాళ్ళందరూ. మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, తెలుగు కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మమ్మల్ని అందరినీ ఈ స్థానంలో ప్రతి ఒక్కరితో మంచి పేరు. ఇప్పుడు ఏ స్కూల్కి మేము వెళ్ళినా కూడా పలానా పిల్లలు బాగా చెప్తారు టీచర్స్ అనే వల్లనే మా ఫ్రెండ్స్ కూడా మాకు ఇచ్చిన సపోర్టు. గేమ్స్కి అన్నామనుకోండి, క్లాస్లో ఉన్నామంటే పీటీ సార్ పిలిస్తేనే ఆ క్లాస్ ఎప్పుడు ఉంటుందంటే ఫిజిక్స్ క్లాస్ ఉండేది. అప్పుడు అందరు మగమల్ని చిన్న చేసుకొని పోండమ్మా పోండి, మీరు ఏమొద్దులండి క్లాస్ వెళ్ళిపోండి మెల్లగా తప్పించుకుని వెళ్ళేది గేమ్స్కి. దాంట్లో పొట్టుకుండదని నేనే. అప్పట్లో నేను గేమ్స్కి వెళ్ళినా కూడా ఏమైనా చిచ్చుపుట్టిలాగా వస్తుంది, కొడుతుంది. అట్లే గేమ్ త్రోబాల్ ఆడేవాళ్ళం సార్ మేము. త్రోబాల్, కబడ్డీ ఆడేవాళ్ళం. కానీ అంత హైట్ ఉండే వాళ్ళ దాంట్లో గింత ఉండేదాన్ని నేనే. కానీ అప్పుడు జరిగిన విషయాలు తలుచుకుంటే వర్ణన తీర్థం. మాకు సార్ ఉండేవారు, మ్యాథ్స్ సార్, వేణుగోపాల్ సారు. స్టూడెంట్స్నే సార్ నేను అంటే 2010లో వెళ్ళినాను నేను అప్లికేషన్ వేయడానికి. వెళ్తే ఆయన గుర్తు అంటే మేము వీళ్ళకి ఎంత బాగా మనం మెలిగి
చదువుకున్నామో అది మనకే తెలుసు, కానీ ఈ కాలం పిల్లలకి సరిగ్గా తెలీదు. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాం అందరికీ, మన పిల్లల్ని, మనం చెప్పేవారి పిల్లల్ని, మిగతా వాళ్ళని కూడా మనం ఇన్స్పైరింగ్గానే ఉంటేనే మిగతా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు స్కూల్కి వెళ్తే అసలు అమ్మ తెలుగు మీడియం వస్తే ఒకటి, నేను చెప్పేది ఒకటి, యాక్చువల్ ఇంగ్లీషు సోషల్ అది, కానీ నేను పిల్లలకి చెప్పగలను చెప్పేసి తెలుగు టీచర్గా ఇచ్చినారు. 3 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా 10th క్లాస్ రన్ చేస్తున్నాను. 100% తెలుగులో ఆల్ రాని పిల్లల్ని కూడా వాళ్ళని ఆల్ రానిచ్చి 10th క్లాస్లోనే మంచి స్కోర్ తెచ్చేది, మంచి పేరు తెచ్చుకున్నారు. నా హార్ట్ఫుల్గా చెప్తాను, నేను నాకు ఇక్కడ ఉండే మా టీచర్ చెప్పిన చదువు ఇప్పటికే దాని విధంగానే నడుచుకుంటున్నాను. ఇప్పుడు మంచి గౌరవం కల్పించిన మా టీచర్స్, మా ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్టు ఈ రోజుకి అందరికల్లా నెరవేర్చింది. ఇప్పుడు వీళ్ళ మా కళ నెరవేర్చిన వాళ్ళకి అందరికీ చాలా 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 థ్యాంక్స్. సక్సెస్ అవ్వడానికి మన అంజీ అండ్ శివకుమార్ పాత్ర చాలా ఉంది. చాలా కష్టపడ్డారు వాళ్ళు. అందరినీ కలపడానికి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ వెంటపడి వాళ్ళు బాగా సతాయించి ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి ఏమైపు సెల్ పట్టినాడు ఇలా రాసుకున్నాడా. తిరిగిన అలంకరణ మన ఉపాధ్యాయులకి, స్నేహితులకి అందరికీ నా అభినందనలు. 2 months నుంచి వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి అందరికీ కాల్ చేసి అందరినీ ఫాలోఅప్ చేసుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం మేము ఎంత కష్టపడ్డాము, మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అందరూ మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు తీసుకొని వచ్చి సక్సెస్ చేసినందుకు గాను నా యొక్క కృతజ్ఞత. థ్యాంక్ యూ. కస్టమర్స్ ఉన్నా కూడా పక్క నిలబడి బయట నేనైతే చేసింది కాదు, వీళ్ళందరినీ మా అబ్బాయి కూడా నంబర్స్ పంపించాడు, దాంట్లో 4 కూడా వచ్చారు. ఇంతవరకే నాకు తెలుసు. పూలకుండిని ఇవ్వాల్సిన వారు శేషావళి సార్ గారికి పూలకుండిని ప్రదానం చేయాల్సిన వారు కొద్ది ముందు రాసిందండి. కొద్దిగా రైట్ రైట్ అట్లా సార్ రైట్ సార్ డౌన్ ఓకే సురేష్ కొద్ది మంది ఇంకా ఇప్పుడు అట్లే ఉన్నారు సార్. సురేష్ బాబు జూనియర్ చిరంజీవి లాగా ఉంటుంది. చాలా వయసు మధు ఈ పక్కన కల్పన, గాయత్రి, గౌసియా మనం ఇవ్వడానికి కల్పన కొద్దిగా అట్లా చూడ ఎత్తికి ఇవ్వండి సార్కి. డౌన్ చేయండి కొద్దిగా ముందుకు వస్తుంది. రైట్ రైట్ చూడు ఓకే. ఈ పక్క రండి అమ్మా, ఈ పక్క రండి. ఇక్కడ ముందుకే వారు వెనక్కి అలాగా రైట్. చంద్రకళ కొద్ది ముందుకు మా పాప కొద్ది అబ్బాయిల తరపు నుంచి ఇంకేష్ రైట్. బహుమతి ప్రదానం చేయడానికి మహేష్ రైట్. చూడండి రైట్ రైట్ చూడండి. లాలప్రసాద్ గారిని శాలువాతో సన్మానించారు. గణేష్ పూలకుండితో సత్కరించడానికి అమ్మాయిల తరపు నుంచి బాబు ఫస్ట్ ఫోటోకి గానం విశాలాక్షి ఖచ్చితంగా ఆనందంగా మీ సంతోషాన్ని వ్యక్తపరచచ్చు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు. బహుమానం ప్రదానం చేయడానికి అబ్బాయిల తరపు నుంచి కృష్ణమోహన్, శివప్రసాద్ బహుమానం ప్రదానం చేయడానికి కృష్ణమోహన్, శివప్రసాద్ మీ ప్రతి ఒక్కటి బయటపడుతుంది. ఓకే రైట్ చేపట్టుకోండి. రైట్. పూలకుండి ప్రదానం చేయడానికి అమ్మాయిల తరపు నుంచి కిరణ్మయ్,
ఫిరోజా బేగం. చూడండి గిఫ్ట్ ఇవ్వడానికి నీ చెయ్యి ఆమె చెయ్యి పట్టుకో నువ్వు ముందుకు రా ముందుకమ్మా రైట్. గిఫ్ట్ ఇవ్వడానికి అమర్నాథ్. ఆయన చెయ్యి పట్టుకోపా నువ్వు శివ చెయ్యి అట్లా పట్టుకోపట్ల. ఓకే ఓకే గిఫ్టే పట్టుకోకపోతే నేను ఫోటో పడదా. రైట్ ఓకే. ఆయన ఏదో ఎవరప్పా ఆయన చెప్తారు. స్టేజ్ మళ్ళా కూలిపోతే మాకు సంబంధం లేదు, దయచేసి గమనించండి. సార్ మీద ఎంత ప్రేమ ఎక్కువ ఉన్నా ఇంతమంది రావడం సరైనది కాదు. పూలకుండిని కూడా మీ అందరు కలిసి ఇచ్చేయండి సార్కి. సార్ మీరు లేచి నిలబడండి. అరే ఒరే అనిపించుకున్న వాళ్ళు, తిట్టించుకున్న వాళ్ళు, కొట్టించుకున్న వాళ్ళు అందరు రావచ్చు. త్వరగా మళ్ళీ అట్లా చెప్తారు ఒకరొకరు. చదువుకోండ్రా అంటే ఆటల పాటలకు ఇంట్రెస్ట్ పెడితే ఇట్లే ఉంటది. అందుకే ఆటలు నేర్పించిన సార్ని ఎవరు వదులుకోకున్నట్టున్నారు. రైట్ రైట్ ఓకే మరి చూడండి అందరూ. మధు సార్ గారిని, సత్యనారాయణ సార్ గారిది సన్మానం అయిపోతే మధు సార్ గారిని సన్మానించడం జరుగుతుంది. దయచేసి అలియాస్ చిరంజీవి వచ్చాయి. త్వరగా దేవా, నిజాం, నాగేంద్ర, సోమశేఖర్, మిగిలిన మన స్నేహితులు ఉన్నారు. అన్వేష్, ఈసా నాయక్ పక్కన ఉన్న ఫ్రెండ్ చాంద్ పిలిచినాం ఆల్రెడీ. అమ్మాయిలు ఖైరున్ బి, నూరిన్ నిస్సా, ఆశా, అనిత. కొద్దిగా రైట్ ఓకే ఓకే సార్. రైట్ సార్ చూడండి. ఆఖరి రైట్ చూడండి మా ఫస్ట్. అమ్మాయిలు ఎవరైనా ఫోటో దిక్కపోతే దయచేసి మీరు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పైకి రండి. పేర్లు పిలవలేదని ఏమనుకోవద్దండి. ఉన్నవాళ్ళు శివ అక్కడ ఎవరెవరు ఉన్నారో శివ, త్వరగా ఆఖరి ఫోటో రావాల్సిందిగా మీ అందరినీ. ఇంకా ఎవరైనా మిస్ అయినారా? మిస్ అయింటే అందరూ వచ్చేసేయండి. బాలాజీ వీడియో కెమెరా వెనక్కి తీసుకోవాలి సార్. అట్లా ఉన్నాడు. ఓకే అందరూ పడతారు లేపా. రైట్ ఓకే రెడీ. అట్లా మాట్లాడదండి. అందరు పడతారు ఏం టెన్షన్ పడదండి. రైట్ కలరా రైట్ లేమ్మా, కలర్ చేస్తాం. రైట్ ఓకే రెడీ. తీసుకో. 2 బుర్రల మధ్యలో ఒక బుర్ర పెట్టండి. కళ్ళు ముచ్చుకున్నా తీసుకొని ఇంకో తీసుకోనా? సార్ ఉన్నాను సార్. కళ్ళు ముచ్చింటారు మళ్ళీ. చిన్న కరుడు అనిత. ఓకే రైట్ సార్. ఏ సెక్షన్ బాబు? ఏ సెక్షన్ నుండి మీద ఇవ్వండి. నవ్వలే స్మైల్ అవ్వండి. ఏం సీరియస్ ఉన్నారబ్బా? అరే తీసుకున్నాను సార్. 1 minute సార్. రైట్ సార్. రైట్ బి సెక్షన్. రైట్ సార్. ఓకే రెడీ. రెడీ అంతా స్మైల్ చేయాలి, నవ్వాలి.
ఎస్ఆర్ఆ మేడం కనపడడం అయిపోయింది. ఓకే ఓకేనా మేడం ఓకే ఓకే 2, 3 ఏపా నవ్వప్పా ఇంతసేపు మాట్లాడు ఏ సెక్షన్లో కలిసేసినదే వీళ్ళంతా కంబైండ్ స్టడీకి లేదమ్మా అంతా చూడరా బాబు ఫస్ట్ 1 మినిట్ తీసుకోపా. ఓకే రైట్ సార్. ఒక్క నిమిషం భోజనము అయిన తర్వాత ఉపాధ్యాయులు మాట్లాడుకోదు. స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ ఇక్కడ ఉండాలా? ప్రతి ఒక్కరు భోజనం వేస్ట్ చేయదండి. ఎంత కావాలో అంతే పెట్టించుకోండి. వేస్ట్ చేయదని అన్నది नमस्ते श्रीहस्ताय नाभिशेषाय ते नमः अनामयाय सर्वाय सर्वपूज्याय ते नमः समस्तुभ्यं ब्रह्मणे निर्गुणाय च स्वभक्तानां लम्बोदर नमोस्तुते
त्वदीय भक्ति योगेन योगी किं स्तुवो योगरूपं तं प्रणवावश्च ನಿಬದ್ಧವಾಗಿದೆ. ಹಿಮಗಿರಿ ತನಗೆ ನರ್ತಿಸುವ ಕಲಾವಿದರು ಅನಘಾಲಕ್ಷ್ಮಿ ಸಂಪತ್ ಕುಮಾರ್, ದಿವ್ಯಾ ವಿಜಯ್. अपरिमित मोद बाण सौभाग्य अतिशय करुणा अभिनव कुल सुंदरी हिमगिरि तनये हे मनते हिमगिरि तनये हे मनते हिमगिरि तनये हे मनते हिमगिरि तनये श्री ललिते रमावाणी संसेवित सकले रमावाणी संसेवित सकले रमावाणी संसेवित सकले हिमगिरि तनये कपये पाशा अंकुशेषु दण्डकरे परे शीलभट्टपरे आशाम्बरहरी గమనించండి, ఆడుతున్న వాళ్ళు
పోయేటప్పుడు మధ్యలో పడిపోతుంది. 2, 3, go. పైన పట్టుకోకుండా కిందన. మరిచి